రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో జరిగిన గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే రైతులు, మహిళలు, రైతు కూలీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతున్నామని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 2014 వరకు తెలంగాణలో 2400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా మోదీ ప్రభుత్వం వచ్చాక ఇది 5000 కిలోమీటర్లు పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు. రాహుల్ గాంధీ మీద అసలు ఈ దేశ ప్రజలకి ఎవరికి విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ అసలు పోటీలో లేడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే 3 నెలలు పోయింది ఇతర దేశాలకు. ఈసారి ఎన్నికల తర్వాత సంవత్సరం కనిపించాడు దేశం. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ప్రతి పోలింగ్ బూత్ కమిటీని పటిష్టం చేసుకోవాలి. పోలింగ్ బూత్ లో కనీసము 20 నుంచి 25 మంది కొత్త వాళ్ళని చేర్పించాలి. అందులో ఏ ఒక్కరినే కాదు, ఆ యొక్క పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి చేతి వృత్తులు కావచ్చు, ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి యూత్ కావచ్చు, ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పొదుపు సంఘాల మహిళలు కావచ్చు, ఆ రకంగా అందరినీ కలిపి ప్రతి పోలింగ్ బూత్ లో ఇప్పుడు ఉన్నటువంటి శక్తికి అదనంగా మరొక 25 మందిని చేర్పించేటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.